హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ వీడియోలో చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ అయితే దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇదైతే నేను న్యాచురల్గా ఇంటి దగ్గర పండించిన ఆకుతో చేసుకున్నాను. మీరైతే కొనుక్కొచ్చింది కూడా చూసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ చెప్పే ముందుగా మీకు నేను తెలుసుకున్న 5 హెల్త్ బెనిఫిట్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అవి చెప్పేస్తున్నాను. రక్తహీనత తగ్గి కంటి సమస్యలు ఉంటే మెరుగుపరుస్తాయి. రెండవది, ఎముకలు మరియు దంతాలు దృఢంగా ఉంటాయి. మూడవది, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. నాలుగవది, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఐదవది, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ అనేది మనకి చురుగ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ నేను కొద్ది మాత్రమే చెప్పాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అది మా ఇంటి దగ్గర బయట గార్డెన్ అనమాట. సో అది మేము న్యాచురల్గా పండించాము. అన్ని రకాల కూరగాయలు లైక్ జామకాయలు, ఇంకా ఫ్రూట్స్ అట్లాంటివన్నీ కూడా, వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇంటి దగ్గరవే ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా ప్రాసెస్ చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా అయితే చుక్కకూరని మంచిగా నీట్గా కడుక్కొని తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో పెసరపప్పు కానీ కందిపప్పు కానీ, చెప్తున్నాను పెసరపప్పుకి అయితే 2 విజిల్స్ సరిపోతుంది. కందిపప్పుకి అయితే 4 విజిల్స్ రావాలి, ఎందుకంటే కందిపప్పు కొద్దిగా లేట్గా ఉడుకుతుంది కాబట్టి. ఓకేనా. ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, పచ్చిమిర్చి ఒక 2 సరిపోతాయి. ఇందులో చింతపండు, ఇది ఆల్రెడీ పులుపుగానే ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే చింతపండు వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని దించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ అది కలిపేది క్లిప్ అనేది మిస్ అయింది వేసేటప్పుడు, సో ఇక్కడ నేను చూపించట్లేదు. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కూడా ఏం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఏం లేదు, ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పులు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించుకుంటే టేస్టీ చుక్కకూర పప్పు రెడీ అయిపోతుంది. ఇంకా టిఫిన్స్లో కానీ రైస్లో కానీ ఎందులోకైనా సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా రెసిపీ ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. కంపల్సరీగా తినవలసిన రెసిపీ ఇది. నేనైతే చాలా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతుంది, ఎందుకంటే నాకు వర్కౌట్ అయింది కాబట్టి. ఓకేనా. ఇంక మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.